ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. రోమన్స్ 8th chapter 28th verse. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, ఆమేన్. షడ్రక్, మేషక్, అబేద్నగో ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని అక్కడ ఉన్న ఒక గోల్డ్ స్టాచ్యూని నమస్కరించమని చెప్పడం జరుగుతుందండి. కానీ వాళ్ళు చెయ్యరు. నేను యేసయ్యకి తప్ప ఇంకెవరికి మేము మొక్కము అని చెప్పడం జరుగుతుందండి. అయితే వాళ్ళకి పనిష్మెంట్గా ఇలా అంటారు. అక్కడున్న రాజుగారు నెబుకద్నెజర్ గారు ఇలా అంటారండి, షడ్రక్, మేషక్, అబేద్నగో, మీరు నా దేవతను పూజించటం లేదని తెలిసి ఉన్నది. నేను నిలవబెట్టిన నా బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది. అది నిజమేనా అని అడుగుతారండి. రాజుగారు చెప్పిన పని షడ్రక్, మేషక్, అబేద్నగో చేయలేదని చెప్పి అగ్నిలో వేసి 7 రెట్లు మంట పెంచమని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నగో ఇలా అంటారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిలో కూడా, ఇంత అగ్నిలో కూడా మమ్మల్ని తప్పిస్తారు. ఆయన మమ్మల్ని రక్షిస్తారు. ఆయన రక్షించే సామర్థ్యుడు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తారు. ఒకవేళ ఆయన రక్షించిపోయినా ఆయన కొరకు మేము మరణించడానికి కూడా సిద్ధమే అని చెప్తారండి. అక్కడ మంటలో వేసినప్పుడు ఆ మంట ఆవిరికి చాలామంది చనిపోవడం జరిగిందండి. కానీ షడ్రక్, మేషక్, అబేద్నగోకి ఒక చిన్న గాయం కూడా ఏమవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు సేవిస్తున్న దేవుడు యేసయ్య వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి వాళ్ళ మధ్యకి రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదండి, అక్కడ ఒక యేసయ్య కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారండి. దేవుడిని ప్రేమిస్తున్న ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నగోకి కీడు కూడా దేవుడు మేలుగా మార్చారు. ఎప్పుడు వాళ్ళు అందరూ కూడా షడ్రక్, మేషక్, అబేద్నగో దేవుని పిల్లలు అని అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళ కీడు కూడా మేలు కింద మార్చగలిగారండి యేసయ్య. వాళ్ళకి మేలే జరిగిందండి. ఒకటే అన్నారు వాళ్ళు, నా దేవుడు నన్ను రక్షిస్తారు అని. అలాగే ఆ యొక్క విశ్వాసంతో ముందుకెళ్ళడం వలన యేసయ్య వాళ్ళ మధ్యకి వచ్చి వాళ్ళని రక్షించడం జరిగిందండి. మీ జీవితంలో కూడా ఏదో ఒక సమస్యతో మీరు బాధపడి ఉండొచ్చు. ఏదో ఒక కష్టమైన పని, ఇది నా వల్ల కాదు అన్నది ఏదైనా ఉన్నా ప్రార్థన విన్నపాన్ని దేవునికి తెలియపరచండి. దేవుని మీద విశ్వాసంతో ఉండండి. ఎప్పుడైతే మీరు విశ్వాసంతో ప్రార్థన చేశారో యేసయ్య అదంతా మొత్తం ప్రతి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చూసి ఈ బిడ్డ నా మీద విశ్వాసంతో, నమ్మకంతో ఈ యొక్క ప్రార్థన చేస్తుంది, నేను ఖచ్చితంగా కార్యం చేయాలని ముందుకు రావడం జరుగుతుందండి. దేవుని ప్రేమించే వారందరికీ అన్ని సమకూడి మేలుకే జరుగుతాయండి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.